So we praise God for this one more opportunity God has given unto us to sit at His feet. దేవుని పాదాల యొద్ద కూర్చోవడానికి మరొకసారి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. Shall we turn to the regular portion, Genesis chapter 41. మనము ధ్యానించుకుంటున్న భాగము ఆదికాండము 41వ అధ్యాయాన్ని చూసుకుందాం. Genesis chapter 41. ఆదికాండము 41వ అధ్యాయం. And the first 8 verses responsively. మొదటి 8 వచనాలు మనము మార్చి చదువుకుందాం. 2 ఏళ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమలో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందము బలసిన ఆవులను తినివేయుచుండెను. అందులో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి 2వసారి కలకనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేశను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడను గనక అతడు ఐగుప్తు శకునగాండ్రునందరినీ అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావమును తెలుపగలవాడెవడనూ లేకపోయెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Loving Father, in the most holy and highly exalted name of our Lord and Savior Jesus Christ, once again we do enter into thy courts with our hearts full of worship, praise and thanksgiving. ప్రేమగల ప్రభువా, అత్యున్నతంగా హెచ్చింపబడిన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మా హృదయాలు స్తుతి ఆరాధనతో నిండుకొని మీ యొక్క దైవ ఆవరణలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. Lord, we thank thee for thy continued presence which we could enjoy right from the morning till now. ప్రభు, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు కూడా మీ ఎడతెగని సన్నిధి మాతోటి మేము అనుభవించగలందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. In all our responsibilities, may be secular, may be, O Lord, academic, or may be domestic, or ministerial, whatever it may be, thank thee for thy presence with us. ప్రభా, మేము కలిగి ఉన్న చేపట్టిన బాధ్యతలు అవి ఇంటిపరమైనని కార్యాలయంలో చేసినవి గాని మేము చదువుకునే విషయంలో గాని ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండినందుకు వందనాలు. This evening we thank thee for this wonderful privilege given unto us to enter into the house of the Most High. మరొకసారి అత్యున్నతంగా హెచ్చింపబడే దేవుని సన్నిధిలోకి ప్రవేశించే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank thee for the written word of God. రాసి పెట్టి ఉంచబడిన దేవుని వాక్యాన్ని బట్టి వందనాలు. Also we thank thee for the Holy Spirit who explains the word of God unto us. ఈ దేవుని వాక్యాన్ని మాకు వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నందుకు వందనాలు. After all, human vessels as we are, as foolish beings, we are standing before thy precious people. మానవ ప్రభువా పరికరాలుగా ప్రశస్తమైన మీ బిడ్డల ముందు ఎర్రివాలముగా బుద్ధిహీనులముగా నిల్చొని ఉంటున్నాం. Lord, put the right word in our mouth. సరి అయిన మాటలు మా నోట ఉంచండి. According to our individual and corporate need, O Lord, the Holy Spirit may minister the words of life. ప్రభువా, మా వ్యక్తిగతమైన అవసరతలేనేమి సాంఘికమైన అవసరతలేమి దానికి అనుకూలంగా పరిశుద్ధాత్మ దేవుడే జీవపు వాక్యాన్ని మాకు అందించును గాక. O Lord, thy people must have come with so many problems, so many burdens, so many doubts, so many questions in their hearts. ప్రభువా, ప్రజలు మీ సన్నిధిలోకి ఎన్నో ప్రశ్నలు కలిగి ఎంతో భారాలు కలిగి ఎన్నో సమస్యలతోటి వచ్చి ఉన్నారు. By the ministration of the word of God, thou may solve all their problems. ఈ వాక్య పరిచర్య ద్వారా వారి సమస్యలన్నింటినీ కూడా మీరే పరిష్కరించండి. Thou may clarify all their doubts. వారు కలిగి ఉన్న అనుమానాలన్నీ కూడా మీరే తీర్చండి. Lord, meet all our needs. ప్రభువా, మా అవసరతలన్నీ కూడా మీరే మాకు అనుగ్రహించండి. The fullness of joy in thy presence may be enjoyed by every one of us. మీ సన్నిధిలో ఉండే నిత్యమైన పరిపూర్ణమైన ఆనందము మేమందరము కూడా అనుభవింతుము గాక. Other dear ones who are still on their way, O Lord, we are praying for them. Bring them quickly and also safely. ఇంకా మిగిలిన వారు ఎవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో వారిని కూడా గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. త్వర పెట్టి సురక్షితంగా మా మధ్యకి నడిపించండి. We are bringing all of us in the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాం. We are claiming thy never failing promises for this ministry. ప్రభువా, మీ యొక్క వాగ్దానాలను ఈ పరిచర్య కొరకు చేపడుతూ ఉన్నాం. And the enormous power in thy name may be our portion.
ప్రభువా మీ యొక్క శక్తిగల నామములో ఉండే ఆ శక్తి మాకు అనుగ్రహించబడును గాక. And expecting great things and ascribing all glory unto thee, in Jesus precious name we pray. గొప్ప విషయాలను మీ దగ్గర నుంచి ఆశిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. We are seeing the importance of dreams in the Old Testament. పాత నిబంధనలో కలలు స్వప్నాల గురించిన ప్రాముఖ్యత ఏంటి అన్నది మనం ధ్యానిస్తున్నాం. Because the written word of God was not available, God was speaking in so many ways with his people. తన ప్రజలతోటి ఈ వ్రాసి ఉంచిన దేవుని వాక్యము లేదు కాబట్టి పరిపరి విధానాలలో దేవుడు మాట్లాడుతూ ఉండినాడు. God was sending prophets. దేవుడు ప్రవక్తలను పంపిస్తుండినాడు. On some occasions God sent angels. కొన్ని సందర్భాలలో దేవుడు దూతలను పంపించినాడు. God was giving visions and dreams. దేవుడు కలలను దర్శనాలని అనుగ్రహిస్తుండినాడు. In so many ways God was speaking to his people in the Old Testament. అంటే పాత నిబంధనలో అనేక విధాలుగా పరిపరి విధానాలలో దేవుడు తన ప్రజలతోటి మాట్లాడుతుండినాడు. But truly we are blessed people. అయితే మనమైతే ఎంతో ధన్యులం. Because the infallible word of God, the never changing word of God, in our own language God has given to us. ఎందుకంటే మన స్వంత భాషలో ఎప్పటికీ కూడా చెప్పివేయబడని తరిగిపోని ఆ దేవుని వాక్యాన్ని మనకి అందించినాడు. Yes, if a dream is there, there may be a doubt, is it from God or not? అవునండి, ఒకవేళ కలే గనక మనం కంటే అది దేవుడిచ్చిన కళ అన్న అనుమానం కూడా మనకు ఉంటది. Yesterday night I was after a Hebron prayer meeting, I was looking into the dreams of Pharaoh. Last night I had a dream, but in the dream as usual fighting is going on. గతించిన రాత్రి హెబ్రోన్ లో ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి ఈ ఫరో కలిగిన కళల గురించి ధ్యానిస్తూ ఉండినాను. నేను పడుకున్న తర్వాత నాకు కూడా కళ వచ్చింది, కానీ వీటి విషయం కాదు. ఆ కళలో మళ్ళీ ఎవరితోనో కొట్లాట వచ్చింది. So that is quite common. అంటే అది చాలా సాధారణంగా జరిగే సంగతి. So the dreams, whether they are from God or from any other source, we cannot finalize nowadays. అందుకనే కళలు అవి దేవుని దగ్గర నుంచి వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి గురించి మనం వెంటనే గుర్తుపట్టలేం. But we are so blessed because we are having the written word of God and there is no doubt, any doubt about it. వ్రాయబడిన దేవుని వాక్యము మనకి అందుబాటులో మన చేతుల్లో ఉంది. అందుకనే మనం దాని గురించి అసలు ఎటువంటి అనుమానము పడవలసిన అవసరమే లేదు. Also we have seen why God was giving two dreams. అంతేకాదు దేవుడు ఈ కళలను 2 సార్లు ఎందుకు ఇస్తున్నాడు కూడా చూసాం. You may be thinking why this man is telling the same thing time and again. ఏంటండి ఈయన పదే పదే మళ్ళీ అదే సంగతులు చెప్తున్నాడు ఏంటని మీరు అనుకుంటున్నారేమో. Every week we are giving mutton curry and chicken and fish and all these things, so he is not willing to leave this place. ప్రతి వారం కూడా మాంసం కూర, చికెన్ కర్రీ, మటన్ అండ్ చికెన్, మటన్ కర్రీ ఇలాంటివన్నీ పెడుతూ ఉన్నారు. అందుకనే వదిలిపెట్టకుండా ఇక్కడే ఉండాలనుకుంటున్నారని అనుకుంటున్నారేమో. చెప్పిందే చెప్తూ ఉన్నాడు అంటున్నారు. 1 or 2 people may be new. అయితే 2-3 అయినా సరే కొత్తగా బహుశా ఈ రోజు వచ్చారేమో. Why the Lord was giving two dreams? దేవుడు కళలను 2 సార్లు ఎందుకు ఇస్తున్నాడు? To ascertain his will. ఆయన చిత్తాన్ని నిర్ధారించడానికి. The first time it is the revelation of the will of God. The second time it is the confirmation of the will of God. మొదటిసారి దేవుని చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు, రెండోసారి ఆయన చిత్తాన్ని నిర్ధారిస్తూ ఉన్నాడు. Now in the case of the dreams of Pharaoh, అయితే ఇక్కడ ఫరో కనిన కలల గురించి కనుక మనం చూస్తే, God has chosen a Gentile king and God has given dreams to him. ఒక అన్యుడైన రాజుని దేవుడు ఎంచుకున్నాడు, ఆయనకు ఒక కళ అనుగ్రహించినాడు. Why should God speak to an ungodly king? అయితే భక్తిహీనుడైన రాజుతోటి దేవుడు ఎందుకు మాట్లాడాలి? And we are seeing some 3 important reasons for that. దాని కొరకు 3 ముఖ్యమైన కారణాలు మనం చూస్తున్నాం. Number 1 is మొదటిది to ఏంటంటే awake Pharaoh. ఫరోని మేల్కొల్పడానికి. Yes, God has given those dreams to awake Pharaoh. ఎందుకంటే ఆ కళలు ఫరోని మేల్కొల్పడానికి ఇచ్చినాడు. And the purpose was fulfilled. ఆ ఉద్దేశం కూడా నెరవేర్చబడింది. In verse 4 and in verse 7 of this portion it is written Pharaoh awoke. ఇక్కడ ఉన్న 4వ వచనంలో 7వ వచనంలో ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది, ఫరో మేల్కొనెను. Yes, to awake Pharaoh.
ఫరోని మేల్కొల్పడానికి. Why? What is the necessity of awaking Pharaoh? అయితే ఈ ఫరోని మేల్కొల్పడానికి ఉన్న అవసరత ఏంటి? And we have seen a handful of his people are there under his ruling on that day. ఎందుకంటే they are going to come. ఆ దినాలలో ఆయన రాజ్యం ఏలుతూ ఉన్నప్పుడు ఒక కొంతమంది శేషమైన ప్రజలు దేవుని బిడ్డలు ఆ రాజ్యంలో నివసిస్తూ ఉన్నారు. They are going to come very shortly. అయితే కొంతమంది ఆ రాజ్యంలోకి రానే ఉన్నారు. God plans everything for our benefit even before we think. అసలు మనం ఆలోచించక ముందే మన మేలు కొరకే దేవుడు అనేక విషయాల ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. In 41st chapter, Jacob and his family has not entered into the land of Egypt. ఇక 41వ అధ్యాయంలో కనుక మీరు గమనిస్తే యాకోబు ఆయన కుటుంబము ఇంకా ఈ ఐగుప్తు రాజ్యంలోకి ప్రవేశించలేదు. According to the divine plan of God, they are going to enter very shortly. దేవుని యొక్క దైవికమైన సంకల్పంలో మరి కొద్ది దినాలలోనే వీరు ఐగుప్తులోనికి ప్రవేశించనే ఉన్నారు. And you see the concern of God, he is paving the way for their entry. అయితే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పట్టింపు మీరు గమనించండి. దేవుడే వీరు ఆ రాజ్యంలోకి ప్రవేశించడానికి మార్గాన్ని సలారం చేస్తున్నారు. Many times about your life and my life, you and I may be worrying, you and I may be wondering what will happen tomorrow. God, knowing the future, he will pave the way for us. అనేక సార్లు మీ జీవితంలో గాని నా జీవితంలో గాని రేపు ఏమవుతుందో అన్న చింత బాధ కలిగి ఉంటాము గాని దేవుడైతే మన గురించిన భవిష్యత్తు గురించి ఆయన ఒక ప్రణాళిక కలిగి మన మార్గము సరళం చేస్తూ ఉంటాడు. He is such a loving God. ఆయన అంత ప్రేమగల దేవుడు. Yes, my people are going to come. అవును, నా ప్రజలు ఇక్కడికి రానే ఉన్నారు. And I have to awake you. అందుకనే నేను నిన్ను మేల్కొల్పాలి. You have to make preparation for their survival in your country. నీ రాజ్యములో వారు నివసించలాగున నీవే వారి కొరకు సిద్ధపాటు చేయాలి. Yes, God has given these dreams to Pharaoh to awake Pharaoh. Not because he loved Pharaoh, because he loved his own people. అవునండి, ఈ ఫరో రాజుకి దేవుడు కలలు ఎందుకు ఇచ్చినాడు అంటే ఆయన ఏదో ప్రేమిస్తున్నాడని కాదు గాని తన ప్రజలు ఆ రాజ్యంలోకి వస్తున్నారని ఫరోను మేల్కొల్పడానికి ఆ కలలు దేవుడు ఫరో రాజుకి ఇచ్చినాడు. Also we have seen, మనం ఇంకా చూసాము, yes, why God is giving rain to this world. ఈ లోకంలో దేవుడు వర్షం ఎందుకు ఇస్తున్నాడు? Because few of his children are there. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆయన ప్రజలు కొంతమంది ఉన్నారు. That's why you and I are a great blessing to this world. అందుకనే గమనించండి, మీరు గాని నేను గాని ఈ ప్రపంచానికే మనం ఎంతో దీవెన కారణం. If you are a child of God, wherever you go, the Lord will come with you. If the Lord is with you, that is a blessed place. ఒకవేళ మీరు దేవుని బిడ్డ అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మీతో పాటు వస్తాడు. దేవుడు మీతో ఉన్నప్పుడు అది ఏ ప్రదేశమైనా సరే అది ఆశీర్వాదకరమైన. Yes, when Joshua went to Jericho, అవునండి, యెహోషువ ఎరికోకి వెళ్ళినప్పుడు on that night, ఆ రాత్రి when he was surveying the city of Jericho, ఆ ఎరికో పట్టణాన్నంతా కూడా ఆయన చూస్తూ ఉన్నప్పుడు, and we all know Jericho is a cursed place. మనకందరికీ తెలిసిన సంగతి, ఎరికో అంతా శపించబడిన ప్రదేశం. Suddenly he met with the captain of the host of the Lord. అక్కడ ప్రభువారి యొక్క సైన్యాధిపతిని ఆయన కలుసుకున్నాడు. And there when he met him, ఆయనను కలుసుకున్నప్పుడు and he asked a question. ఆయన ఒక ప్రశ్న అడిగినాడు. A very direct question. చాలా సూటిగా ప్రశ్న. Are you on our side or on the side of our enemies? మీరు మా పక్షంగా ఉన్నారా లేకపోతే శత్రు పక్షంగా ఉన్నారా? And immediately what the angel of the Lord said, వెంటనే దేవుని యొక్క సైన్యాధిపతి ఏమన్నాడో తెలుసా? This is a holy place. ఇది చాలా పరిశుద్ధమైన స్థలము. Is Jericho a holy place? ఎరికో పరిశుద్ధ పట్టణం అంటారా? It is a cursed place. అది శపించబడిన ప్రదేశం. But what the angel of the Lord is telling, అయితే ప్రభువారి యొక్క సైన్యాధిపతి ఆయన ఏమంటున్నాడు? This is a holy place. ఇది పరిశుద్ధ స్థలము. Why it is a holy place? అది పరిశుద్ధ స్థలం ఎలాగైంది? Joshua is a child of God. Wherever Joshua goes, that is a holy place. యెహోషువ దేవుని బిడ్డ. ఆ యెహోషువ ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశము పరిశుద్ధ ప్రదేశం. You are not an ordinary person in this world, remember that. ఈ ప్రపంచంలో మీరు సాధారణమైన మనుషులు కాదు, అది గుర్తుపెట్టుకోండి. సాధారణ మనుషులు కాదన్నారని రేపొద్దున హై హీల్స్ కొనుక్కోకర్లేదు. Remember that also. సాధారణమైన ప్రజలు కాదన్నారనుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా అవి ఇవి తీసుకునే అవసరం లేదు. హై హీల్స్ కోటు బూటు నాట్ నెసెసరీ అప్పులు పాలు అయిపోతారు. దట్ ఇస్ నాట్ లైక్ దట్. మీరు అప్పులు పాలు చేసుకునేటట్టుగా చేసుకోవద్దు. So we are not ordinary people. We are a blessing to the world. Wherever we go, God will come with us. మనము సాధారణమైన ప్రజలము కాదు, మనం ప్రపంచానికే దీవెన కారణము. మనం ఎక్కడికి వెళ్తామో దేవుడు మనతో పాటు అక్కడ ఉంటున్నాడు. To God, Moses is telling in that desert.
అక్కడ అరణ్యములో మోషేతోటి దేవుడు అంటున్నాడు, this is a holy place. ఇది పరిశుద్ధ స్థలం. Wherever a child of God is there, God will be there. That is a holy place. దేవుని బిడ్డ ఎక్కడైతే ఉంటాడో ఆయనతో పాటు దేవుడు ఉంటాడు. ఆ ప్రాంతము పరిశుద్ధ ప్రదేశం. Remember, when you are entering into your classroom, God is also coming with you. Because of you, that classroom is becoming a holy place, and result of that is you cannot behave as you like. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే మీ క్లాస్ రూమ్ లోకి ప్రవేశిస్తూ ఉంటారో దేవుడు కూడా మీతో పాటు క్లాస్ రూమ్ లోకి ప్రవేశిస్తున్నాడు. మిమ్మల్ని బట్టి ఆ క్లాస్ రూమ్ కూడా పరిశుద్ధమైన ప్రదేశము. దానిని బట్టి మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించలేరు. Because God is with you. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు. Other people may not be knowing it. మిగతా వారికి ఆ సంగతి తెలియకపోవచ్చు. Yes, by behaving in a proper way, you and I become ideal people in this world. అయితే సరైన రీతిలో ప్రవర్తిస్తూ మనము ఈ లోకములో ఎంతో మాదిరికరమైన ప్రజలంగా So ఉండగలం. many other things, historical things we have seen in that. చాలా చరిత్రలో నుంచి ఎన్నో విషయాలు మనం చూస్తూ వచ్చాం. So the first reason why God has given dreams to Pharaoh is to awake Pharaoh. అయితే మొదటి కారణము దేవుడు ఫరోకి కలలు ఎందుకు ఇచ్చాడు అంటే ఫరోని మేల్కొల్పడానికి ఇచ్చాడు. And the second reason is, ఇప్పుడు రెండవ కారణము, today we are going to see the second reason. ఈ రోజు మనం రెండవ కారణం గురించి ధ్యానిస్తాం. That is to elevate Joseph. అది యోసేపుని హెచ్చించడానికి. Our God is a loving God. మన దేవుడు ప్రేమగల దేవుడు. According to his divine timetable, if the time of training is over, he will not continue in that training for even one moment more. దైవికమైన ప్రణాళికలో ఆయన పొందవలసిన తర్బీదు యొక్క కాలము ఎప్పుడైతే సంపూర్ణం చేయబడతాదో ఆ కాలం ఆయన తరువాత ఒక్క నిమిషము కూడా ఇంకా తర్బీదులో ఉంచడు ఆయన. God will turn the world upside down to bring you out of that training. అటువంటి తర్బీదులో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి దేవుడు లోకాన్నే తలక్రిందులుగా చేసేస్తాడు. God has given dreams to Pharaoh to bring or to elevate Joseph. దేవుడు ఫరోకి కలలు ఇచ్చిన కారణము ఆ యోసేపును తీసుకొచ్చి యోసేపును హెచ్చించడానికే. And last time I think we have seen why he was sent to that particular prison. గతించిన వారంలో మనము చూసుకున్నాము ఆయన ఆ చెరసాలలోకి ఎందుకు పంపబడ్డాడు. Isn't it? Huh? Because every day in some place or other I am speaking. What I am speaking in which place? Again it is a Parkinson's or whatever you call it. చాలా ప్రదేశాల్లోకి వెళ్ళి ఎన్నెన్నో వర్తమానాలు ఇస్తూ ఉంటున్నాను కాబట్టి బహుశా నేను చెప్పిన సంగతి మర్చిపోయి ఉంటానేమో. బహుశా మీరైతే మర్చిపోలేదు, మీరైతే మర్చిపోరు, నేను చెప్పలేదని మర్చిపోలేదు. Okay. ఈ సంగతి మీరు చెప్పలేదు. I told you why God has sent Joseph to a particular prison? దేవుడు యోసేపును ఆ చెరసాలకే ఎందుకు పంపించినాడు అన్న సంగతి గతించిన వారంలో నేను చెప్పానా. In 39:20 of Genesis, just a minute. 39:20 వచనంలో, ఆదికాండం 39:20 వచనంలో అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల. Have I told brother? No? Yes, I am fortunate. I can spend the whole day with this. Okay. Where Potiphar has sent Joseph? ఇప్పుడు పోతీఫెరు యోసేపుని ఎక్కడికి పంపించింది? There are so many prisons in the land of Egypt. ఇక్కడ ఐగుప్తు సామ్రాజ్యంలో అనేకమైన చెరసాలలు ఉన్నాయి. Like in our country, మన దేశంలో ఉన్నట్టే district jail will be there, mandal level it will be there, or central jail will be there. In so many jails, so many types of jails. డిస్ట్రిక్ట్ లో ఒక జైలు ఉంటది, మండలంలో ఒక జైలు ఉంటది, లేకపోతే ఒక సెంట్రల్ జైలు అని ఒకటి ఉంటది. అలాగా వేరు వేరు విధాలుగా జైలు చెరసాలలు ఉన్నాయి. In the land of Egypt, అయితే ఈ ఐగుప్తు రాజ్యంలో there is a particular prison. In that prison only the king's prisoners will be kept. That is, the people who tried to kill or who conspired against the king, they are kept in that prison. ఇక్కడ ఒక ప్రత్యేకమైన చెరసాల. ఇది ఎటువంటి చెరసాల అంటే ఎవరైతే రాజునే చంపడానికి పన్నాగాలు పన్నారో లేకపోతే రాజుని
హాని కలిగించడానికి తలపెట్టారో అటువంటి వారిని పట్టుకొని ఈ ప్రత్యేకమైన చెరసాలలో వేస్తారు. That's why the butler and the baker were there. అందుకనే అక్కడ ఈ పానదాయకుడు భక్షకుడు అక్కడ ఉంచబడ్డారు. What about Joseph? అయితే ఇక్కడ యోసేపు సంగతి ఏంటి? Joseph never saw Pharaoh. అసలు యోసేపు ఫరోని ఎప్పుడు చూడలేదు. He never went out of the house of Potiphar. అంటే పోతీఫరు ఇంటిలో నుంచి బయటికే వెళ్ళలేదు. He never entered into the palace of Pharaoh. అంటే ఫరోకున్న ఆ రాజభవనంలోకి కూడా ఎప్పుడు He వెళ్ళలేదు. never conspired against Pharaoh. He never tried to kill Pharaoh. అసలు రాజుని చంపడానికి గాని అలాగా ఎటువంటి పన్నాగాలు ఆయన పన్నలేదు. But what has happened here? అయితే ఇక్కడ ఏం జరిగిందండి? Yes, when that Mrs. Potiphar complained against Joseph, ఎప్పుడైతే ఈ పోతీఫరు భార్య ఈ యోసేపు గురించి కంప్లైంట్ చేసిందో, and to which prison he has sent him? ఆయనని ఏ చెరసాలకు పంపించినారు? To the prison where the king's prisoners are there. The Holy Spirit is recording very specifically. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ రాయించి పెట్టిన సంగతి ఏంటి అంటే, రాజు ఖైదీలు బంధింపబడి ఎక్కడ చెరసాలలో ఉంటారో అక్కడికి యోసేపుని పంపించారు. I think you are understanding. He has not committed, in one way, he is not eligible to enter into that prison. మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అంటే ఈయన ఇటువంటి చెరసాలలోకి పంపించబడే పని ఆయన ఏమి చేయలేదు. Just for example, ఉదాహరణకి, if you have pickpocketed somebody in Bodabanda bus stand, బోరబండ బస్ స్టాండ్ లో మీరు వెళ్ళి ఎవరైనా జేబు కొట్టారు అనుకోండి, maybe 200 rupees, 300 rupees you got, 200-300 వచ్చినాయి మీకు, and the police has caught you. పోలీసు వచ్చి వెంటనే మిమ్మల్ని పట్టుకున్నారు. And if you ask the police, yes, you have found me, I am the thief, send me to Tihar jail in Delhi. అప్పుడు అబ్బా నువ్వు పట్టేసుకున్నావయ్యా, అవును నేను 300 కొట్టేశాను, నన్ను ఢిల్లీలో ఉన్న తిహార్ జైలుకి పంపించు అంటే, Will he send you? ఆ పోలీసు మిమ్మల్ని పంపిస్తాడా? He will not send you even to the central jail also in Cherlapalli. చెల్లపల్లిలో ఉన్న సెంట్రల్ జైలుకు కూడా పంపించడం ఆయన. Bhai, for you there is a small jail here that is called the local police station. Two-town police station is there. నీ కోసము ఇక్కడే లోకల్ గా ఉండే ఒక జైలు ఉంది, ఒక చిన్న జైలు, 2 టౌన్ జైల్లో పంపిస్తారు. 1 or 2 constables are sufficient to look after you. 2 కానిస్టేబుల్ నిన్ను చూసుకోవడానికి సరిపోతారు. You have not committed any crime to go to Charlapalli jail or Tihar jail. చెల్లపల్లిలో ఉన్న జైలుకు గాని తిహార్ జైలుకు గాని వెళ్ళవలసినంత పెద్ద పని నువ్వేం చేయలేదు. If you want to go to Charlapalli central jail, you must have that eligibility. ఆ చెల్లపల్లిలో ఉన్న సెంట్రల్ జైలుకే గనక నువ్వు వెళ్ళాలి అంటే అంత గొప్ప తప్పు చేసిన యోగ్యత ఉండాలి. Not for 100 rupees, at least 100 crores you must take. ఏదో 100 రూపాయలు కాదు, 100 కోట్లు గనక నువ్వు ఎక్కడైనా Go to కొట్టేస్తే, the room number 1, room number 2, room number 3 of that jail. Everybody 100 crores, 200 crores, 300 crores. ఏదో 200 కొట్టేసినా అక్కడ పంపితే who will bear the charges? ఇప్పుడు ఆ సెంట్రల్ జైల్లోకి వెళ్ళి కనుక మీరు చూస్తే ఒక జైల్లో ఒక గదిలో ఇంకో గదిలో ప్రతి ఒక్కరు కూడా కోట్ల రూపాయలు కొట్టేసిన వాళ్ళే ఉంటారు గాని 100 రూపాయలు కొట్టేసిన వాళ్ళు తీసుకెళ్లి అక్కడ ఎందుకు పెడతారు? See, you are not eligible for that. దానికోసం అసలు నువ్వు అర్హుడివే కాదు. Remember that. Remember very carefully. Some of the jails they are having AC rooms, papers and TVs. With 100 rupees you cannot go there. If you want to go there, okay, 100 crores. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కొన్ని జైలుల్లో కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఏసీ ఉంటది, చదువుకోవడానికి పేపర్ ఉంటది, చూడడానికి టీవీ ఉంటది. 100 రూపాయలు కొట్టినాడు తీసుకెళ్లి ఏసీ రూమ్ లో పెట్టరు. So in this case of Joseph also, ఇక్కడ యోసేపు సంగతి చూస్తే he is కూడా not eligible to be kept in that particular prison. ఈ ప్రత్యేకమైన చెరసాల ఈ జైలులో ఆయనను పెట్టడానికి అటువంటి తప్ప ఆయన ఏమీ చేయలేదు. But why he was sent to that prison? మరి ఆ చెరసాలకి ఎందుకు పంపించబడ్డాడు? Because Potiphar knew very well whatever his wife is telling, it is totally a lie. ఎందుకంటే పోతీఫరుకి చాలా చాలా స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే తన భార్య ఏదైతే చెప్తుందో అది పచ్చి అబద్ధము. Remember 2 things. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. Potiphar knew about his wife very well. పోతీఫరుకి తన భార్య గురించి చాలా బాగా తెలుసు. Also Potiphar knew about Joseph also very well, because almost for the last 10 years Joseph was there in that house. పోతీఫరుకు తన ఇంట్లో ఉన్న యోసేపు గురించి కూడా చాలా బాగా తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా యోసేపు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. Very clearly in 39:3 it is written, Potiphar saw that the Lord was with Joseph.
39వ అధ్యాయం 3వ వచనంలో చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడుతున్న సంగతి ఏంటి అంటే యెహోవా అతనికి తోడై ఉండెను అని పోతీఫరు చూసినాడు. With his own eyes, it is not second hand information, it is the first hand information. అది ఎవరో చెప్పిన సంగతి కాదండి, ఆయనే సాక్షాత్తు తన కంటితోటి చూసిన విషయం. Wherever Joseph is moving from one room to other, if he is moving in the sight of Potiphar, two people are moving. ఆయన ఎక్కడికి తిరుగుతున్నా సరే, ఇంట్లో ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్తున్నా సరే, పోతీఫరు దృష్టిలో ఆయనకు కనబడుతున్న ఇద్దరు కూడా ఆ ఇంట్లో గమనిస్తూ ఉన్నారు. And who is the second person? ఆ రెండో వ్యక్తి ఎవరు? Potiphar is not a foolish man. ఈ పోతీఫరు ఏమీ బుద్ధిహీనుడు కాదు. Yes, he is the personal security guard of the emperor. అంటే ఆయన chief of that. ఆయన చక్రవర్తి సైన్యానికే అధిపతిగా ఉన్న వ్యక్తి. He is a very strong man. ఎంతో బలమైన వ్యక్తి. Not only that, అంతేకాదు, very intelligent man. చాలా తెలివైన జ్ఞానం ఉన్నవాడు. By seeing the face he can tell what is happening in the heart. ఒకరి ముఖము చూసే వారి హృదయంలో ఏమి ఆలోచిస్తున్నారో చెప్పగలడు. Such an intelligent man. అంత జ్ఞానము కలిగిన వ్యక్తి. He was very carefully observing Joseph. చాలా జాగ్రత్తగా యోసేపును గమనిస్తున్నాడు. Wherever he is moving, this man is seeing two people are moving. ఎక్కడైతే ఇంట్లో అటు ఇటు వెళ్తున్నారో ఈ పోతీఫరు ఇద్దరు వ్యక్తులు తిరుగుతున్నట్టుగా గమనిస్తున్నాడు. Who is the second person? ఇప్పుడు ఆ రెండో వ్యక్తి ఎవరు? By the words what is written in verse 3, he came to the conclusion he has seen God with Joseph. ఈ 3వ వచనంలో చదివిన భావాన్ని గనుక మనం గ్రహించగలిగితే యోసేపుతో పాటు దేవుడు కూడా ఆయనకి తోడుగా ఉండి నడుస్తున్నట్టుగా ఆయన చూసినాడు. I was wondering, నేను ఆశ్చర్యపోతున్నాను. How is it possible? ఇది ఎట్లా సాధ్యమో? How can a Gentile man Potiphar can see two people God with this man? అన్యుడైన పోతీఫరు ఆయన ఒక ఇద్దరు వ్యక్తుల్ని అంటే యోసేపుతోటి దేవుణ్ణి ఎలాగ చూడగలడు? Very truthfully I am telling, for 15 to 30 days I prayed for this. Lord, how is it possible? మీతో నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్న సంగతి ఏంటి అంటే ఒక 15-30 రోజులు నేను దీని గురించి ప్రభువా ఇది ఎట్లాగా సాధ్యమో నాకు బయలుపరచనని ప్రార్థించాను. Give me some clue. దాని గురించి ఏదన్నా కొంచెం నాకు చెప్పండి అన్నాను. After praying for 1 month, ఒక నెల రోజులు ప్రార్థన చేసిన తరువాత small clue God has given. ఒక చిన్న విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. What God said? దేవుడు ఏమన్నాడు? What a foolish fellow. అయ్యో వెర్రివాడా. Oh foolish fellow. వెర్రివాడా. When Nebuchadnezzar could see 4 people, can't Potiphar see 2 people? నెబుకద్నెజరు అగ్నిగుండంలో 4 వ్యక్తుల్ని చూసినప్పుడు ఇక్కడ ఈ పోతీఫరు తన ఇంట్లో 2 వ్యక్తుల్ని చూడలేడా? అమ్మా అనిపించింది. What a foolish man I was. అయ్యో ఎటువంటి బుద్ధిహీనుడు నేను అని గ్రహించాను. Nebuchadnezzar could see 4 people. నెబుకద్నెజరు ఆయన 4ని చూసినప్పుడు yes, it is not difficult for Potiphar to see 2 people. ఈ పోతీఫరు తన ఇంట్లో 2 వ్యక్తుల్ని చూడడం అది అసాధ్యం కాదు. And Potiphar, he understood what is that? All the blessings in his house, they are because of Joseph. పోతీఫరు గ్రహించిన సంగతి ఏంటి అంటే తన ఇంట్లో తన గృహములో తను పొందుకుంటున్న ఆశీర్వాదములు దీవెనలకు కారణము ఈ యోసేపే. That's why last week I was telling. అందుకని గతించిన వారంలో మీతో చెప్తున్నాను. Yes, if you see God with some person, be close to that person, God will bless you. అందుకని ఒకవేళ మీరు ఎవరైనా వ్యక్తిని దేవుడు తోడు కలిగి ఉండటం మీరు గమనించినట్లయితే ఆ వ్యక్తితోటి మీరు సన్నిహితమైన సంబంధం కలిగి ఉండండి, అప్పుడు మీరు కూడా దేవుని కలిగి ఉంటారు. Yeah, if you see God with him, be close to him, have friendship with him, God will bless you also because of your association. దేవుడు గనుక సహోదరునితోటి ఉన్నట్టుగా మీరు గనుక గమనించినట్లయితే మీరు సహోదరునితోటి మీరు చక్కగా స్నేహం చేసుకొని ఆయనతోటి ఎక్కువ సమయం గడపండి, ఆ సంబంధాన్ని బట్టి దేవునితోటి మీరు దగ్గర అవుతారు. In our Godavari districts we used to tell a very crude proverb. గోదావరి జిల్లాలలో అక్కడ ఒక ఊరి సామెత చెప్పేవాళ్ళం. మోటు సామెత. మోటు సామెత. నీటి సామెత కాదు, మోటు సామెత. మోటు సామెత చెప్పేవాళ్ళం. వాట్ ఈస్ దట్? అదేంటంటే అత్తర సాహిబ్ ఎలా రాసుకుంటే మనసొక్క కూడా అత్తర వాసన వస్తుంది కాసేపు. ఇజంట్ ఇట్? అత్తర్ సాహిబ్ దగ్గరికి వెళ్ళి కనుక ఆయనతో కొంచెంసేపు రాసుకుంటే ఆ మన మీద కూడా ఆ వాసన వస్తుంది, సువాసన. ఆల్ ద స్ప్రేస్ హావ్ కమ్ అత్తరు, పీపుల్ హావ్ ఫర్గాటెన్. అత్తర్ సాహిబ్ చెవులో ఎంత వాట్ ఫిలిప్ గారు గంటె వెళ్ళినప్పుడు ఏమైనా దొరుకుతుందా చెవులో దూది? ఈ రోజుల్లో అందరూ సెంటు బాటిల్ తోటి సెంటు కొట్టుకుంటున్నారు కానీ ఆ దినాలలో అత్తర్ సాహిబులు దూదికి కొంచెం సెంటు పెట్టి చెవుల్లో పెట్టేవాడు. సో ఐ డోంట్ నో వై దే హావ్ చూజన్ దిస్ పర్టికులర్ స్పాట్. మేబీ ఇట్ విల్ బి టైట్లీ సెక్యూర్డ్ దట్ కాటన్. ఆ చెవు దగ్గరే ఎందుకు పెట్టేవారో నాకు తెలియదు. బహుశా అక్కడ
అక్కడ ఎక్కడ పడిపోకుండా నిలిచి ఉంటాదనేమో. So whatever it may be, అదేమైనప్పటికీ this is what has happened in the house of Potiphar. పోతీఫరు ఇంట్లో జరిగిన సంగతి ఇది. And now Potiphar knew very well about Joseph. ఇప్పుడు పోతీఫర్కి యోసేపు గురించి పూర్తిగా తెలుసు. 10 years I am observing him. 10 సంవత్సరాల నుంచి నేను Never గమనిస్తున్నాను. committed any mistake. ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదు. Always he is talking to God. ప్రతిసారి కూడా దేవునితో God never మాట్లాడుతున్నాడు. left him, he never left God. దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు, ఈయన దేవుని విడిచిపెట్టలేదు. Always I am seeing both of them together. ప్రతిసారి కూడా వారి ఇరువురిని కలిసి ఉండడమే చూస్తూ ఉన్నాను. Such a person can never commit this type of mistake. అటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇటువంటి పొరపాటు అసలు చేయడమే చేయడు. There is a strong registration in the heart of Potiphar. పోతీఫరు హృదయంలో అటువంటి భావము చాలా స్థిరపడిపోయి ఉండింది. That's why అందుకనే it is Bible is silent about whom Potiphar scolded. అందుకనే బైబిల్లో పోతీఫరు ఎవరిని తిట్టినాడు అన్న విషయం గురించి మౌనంగా, అంటే అది రాసి లేదు. 19th verse, 19వ వచనంలో 39:19. 39వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసిందని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి ఎవరి మీదో అక్కడ రాయలేదు. అక్కడ కోపముతో మండిపడి అని దాని తర్వాత ఎవరి మీద మండిపడి అది రాయబడలేదు. And he sent immediately, it is written, he sent Joseph to that prison. దాని తర్వాత రాయబడిన సంగతి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు అంటే యోసేపుని చెరసాలకు పంపించారు. According to my poor understanding, probably he must have scolded his own wife. బహుశా నా గ్రహింపు బట్టి, ఒకవేళ నేను ఆలోచించిన రీతిలో తన భార్యనే తిట్టినట్టున్నాడు. I know about you. నీ గురించి నాకు తెలుసు. I know about this man also. ఇగో ఈ వ్యక్తి గురించి కూడా నాకు తెలుసు. Some other fellow has not told, I myself have seen with my own eyes. ఈ వ్యక్తి గురించి నాకు ఎవరో చెప్పలేదు, నా సొంత కంటితోటే నేను చూస్తూ ఉండినాను. And when Joseph was going to the prison, ఎప్పుడైతే యోసేపు చెరసాలకు వెళ్తున్నాడో, I believe Potiphar may be weeping because along with Joseph God is also going away. నేను నమ్మేదేంటి అంటే పోతీఫరు బహుశా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉండవచ్చు, ఎందుకంటే యోసేపుతో పాటు దేవుడు కూడా వెళ్తూ ఉన్నాడు. Yes, because along with Joseph God went to the prison. అవునండి, యోసేపుతో పాటు దేవుడు కూడా చెరసాలలోకి వెళ్ళినాడు. Then why specifically why Potiphar sent him to this particular prison? అంటే ఈ పోతీఫరు ఈ ప్రత్యేకమైన చెరసాలలోకి ఎందుకు పంపించినాడు? He may be having a doubt. I believe that his wife may influence if it is some other inferior prison, but this is a prison, no prisoner will be sent out so easily. మీకు బహుశా ఆ అనుమానం వస్తాదని చెప్తున్నాను. బహుశా ఈ ప్రత్యేకమైన చెరసాల కాకుండా దీనికంటే దిగువగా తక్కువగా ఉన్న ఏ చెరసాలకి పంపించినా గాని పోతీఫర్ యొక్క భార్య మళ్ళీ జోక్యం చేసుకొని అక్కడైనా తలపెడతాది అని. And that may be the idea of Potiphar. పోతీఫరుకు బహుశా అటువంటి ఉద్దేశం ఉండుండొచ్చు. But God's idea is something different. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఇంకా భిన్నంగా ఉండింది. Now this man 10 years he was so successful in his servitude. ఎందుకంటే ఆయన తన దాసునిగా చేస్తున్న సేవ విషయంలో 10 సంవత్సరాలుగా ఎంతో సఫలం పొందినవాడు. There is a principle in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక నియమం ఉంది. When we stand before God, దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు, see God, how God is going to commend us. చూడండి దేవుడు మనల్ని ఎలా మెచ్చుకుంటాడు. Be thou faithful servant, then you rule. If you want to rule tomorrow, you must be faithful as a servant today. నమ్మకమైన మంచి దాసుడా అంటే ఇప్పుడు దాసునిగా నీవు ఉంటే, నమ్మకమైన దాసుడిగా నీవు ఇప్పుడు ఉంటే తర్వాత నీవు ఏలే రాజుగా ఉంటావు. Always the way to the throne is through the servanthood, servitude. ప్రతిసారి ఎప్పుడైనా గాని రాజుగా నీవు హెచ్చించబడడానికి మార్గము నీవు దాసునిగా ఉండవలసిందే. Some of the people, they are direct recruiters in the house of God, directly, without any service, without any servitude, directly they will come to the pulpit, they want to rule. That ruling will be always ending up in failure only. కొన్నిసార్లు దేవుని మందిరాలలో కూడా మనం గమనిస్తూ ఉంటాము, ఈ ఆఫీసు కార్యాలయాల్లో డైరెక్ట్ రిట్రీట్ లాగా వాళ్ళు కూడా ఎటువంటి సేవ, ఎటువంటి పరిచర్య ఏమీ చేయకుండానే
సూటిగా వచ్చి పుల్పిట్ మీద నిల్చొని ఈ పరిచర్య చేయాలి అన్నట్టుగా ఉంటారు. I want to be a celebrity. నేను అందరి దృష్టిలో గొప్ప వ్యక్తిగా ఉండాలి. But God's principle is different. You, oh faithful servant, you rule. అయితే దేవుని యొక్క నియమం వేరు. ముందు నీవు నమ్మకమైన దాసునిగా ఉండు, అప్పుడు నీవు హెచ్చించబడతావు. 10 years God tested Joseph as a servant. 10 సంవత్సరాలు దేవుడు యోసేపుని ఒక దాసునిగా పరీక్షించాడు. The steps of a good man are ordered by the Lord. Psalm 37:23. కీర్తనలు 37:23లో యథార్థవంతుని అడుగులు దేవుడు స్థిరపరుస్తాడు. Every step, not every day, every step is ordered by the Lord. ప్రతి దినము అని కాదండి, ఆయన ప్రతి అడుగు దేవుడే స్థిరపరుస్తాడు. As human beings, each step is the least movement we can say. అంటే ఒక మానవులు చేసే అడుగుని గనక గమనిస్తే అది చాలా తక్కువ సమయం. And every step is guided by God. ప్రతి అడుగు కూడా దేవుడే స్థిరపరుస్తాడు. God is satisfied with his service for 10 years in Potiphar's house. God said, the next promotion to you. ఎప్పుడైతే యోసేపు గురించి పోతీఫర్ ఇంట్లో దేవుడు తన గురించి తృప్తి చెందినాడో, దేవుడు అన్నాడు కదా, ఈ 10 సంవత్సరాల గురించి నీవు the next promotion to you. పదవోన్నతి పొందుకుంటావు, ప్రమోషన్ వస్తుంది. And which prison? ఇప్పుడు ఏ చెరసాల? The prison where the king's prisoners are kept there. రాజు ఖైదీలు ఎక్కడైతే ఉంచబడతారో ఆ చెరసాలకు యోసేపును పంపినారు. Why? Because tomorrow I am going to take you to the palace. What is going to happen there? You must be trained in that prison. ఎందుకంటే తర్వాత కాలంలో భవిష్యత్తులో నేను నిన్ను రాజభవనంలో సింహాసనం మీద కూర్చోబెట్టనై ఉన్నాను. దాని కొరకు తర్బీదంతా కూడా నీకు ఈ చెరసాలలో జరగాలి. All type of criminals of that palace are there in that prison. ఆ రాజభవనంలో ఎటువంటి తప్పు పనులు చేశారో ఆ నేరగాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేకమైన చెరసాలలో ఉన్నారు. You and I can get better training not with police, with criminals we can get better training. పోలీసుల దగ్గర మనకు సరైన తర్బీదు కాదు గాని నేరస్తుల దగ్గరికి వెళ్తేనే అక్కడ సరైన తర్బీదు దొరుకుతుంది. Yes, if you can get good training, 1 police is sufficient. 10 police are there for 1 నేరస్తుడు, isn't it? మంచి తర్బీదు కావాలి అంటే ఒక్క పోలీసు ఉంటాడు. అదే నేరస్తుడి దగ్గరికి వెళ్తే ఆ ఒక్క నేరస్తుడి దగ్గర 10 మంది పోలీసులు ఉంటారు. Yes, for one criminal 10 police are needed. ఒక్క నేరస్తుడి కొరకు 10 పోలీసులు కావాలి. And who is efficient then? అంటే దానిని బట్టి చూస్తే who is more powerful? ఎవరు ఎక్కువగా జ్ఞానం సంపాదించుకునే వాళ్ళు? Yes, why 10 police? This fellow may slip away. 10 మంది పోలీసులు ఎందుకంటే ఈ నేరస్తుడు పారిపోతాడని. So the best training you and I can get with the criminal. మనము ఒక నేరస్తుడి దగ్గరే సరైన తర్బీదు పొందుకోవచ్చు. God sent this man to the prison. దేవుడే ఈ వ్యక్తిని ఈ చెరసాలలోకి పంపించినాడు. And he was interviewing one after another. అక్కడ ఒకరి తర్వాత ఒకరితోటి ఆయన సంభాషిస్తున్నాడు. Why? Because he found favor in the sight of the chief of the prison. ఎందుకంటే ఆ చెరసాల అధికారి దృష్టిలో ఈ కృప దయను పొందినాడు. When Joseph entered the prison, he entered as a prisoner and very shortly he became the deputy superintendent of the prison, isn't it? అయితే యోసేపు ఆ చెరసాలలోకి ప్రవేశించినప్పుడు ఒక నేరస్తుడిగా ప్రవేశించినాడు. కానీ కొద్ది కాలంలోనే ఆ నేరస్తుల అందరి మీద కూడా ఒక అధికారి హోదాలోకి చేయబడినాడు. He is interviewing everybody. అంటే అందరితోటి ఆయన సంభాషిస్తూ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. Why you came to this prison? నువ్వు ఈ చెరసాలకు ఎందుకు వచ్చావయ్యా? Because I have mixed poison in the drink and I wanted to give to the king. ఎందుకంటే రాజుకిచ్చే పానీయంలో నేను కొద్దిగా విషం కలిపేసి ఇచ్చాను, పట్టుబడ్డాను, ఇక్కడికి వచ్చాను అన్నాడు. In the palace even people will mix poison in the drink also. రాజభవనంలో రాజు దగ్గర ప్రజలు ఇలా పానీయంలో విషం కూడా కలుపుతారన్నమాట. Why you have come to this prison? అయ్యా నువ్వెందుకు వచ్చావు అని అడిగితే, I have mixed powder in the meals. నేను ఆయన తినే భోజనం అంతట్లో కూడా విషం కలిపేశాను. We must be careful about this one also. ఇట్లాంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. Why you came to this prison? ఇంకో వ్యక్తి నువ్వెందుకు వచ్చావయ్యా అంటే, రాజు నిద్రపోతున్నప్పుడు పొడి చేద్దాం అనుకున్నాను, పట్టేసుకున్నారు. రాజు పడుకున్నప్పుడు వెళ్ళి చంపేద్దాం పొడి చేద్దాం అనుకున్నాను, కానీ పట్టుబడ్డాను. Yes, when he is sleeping one must be careful. అంటే రాజుగారు నిద్రపోతూ ఉన్నప్పుడు కొంతమంది జాగ్రత్తగా గమనించుకోవాలి. All the dangers of the palace to get trained,
That prison is the best prison. It is like IIT in Egypt. రాజభవనంలో సంభవించే భయంకరమైన సంగతులు ఏవైతే ఉంటాయో, ప్రాణానికి హానికరమైన విషయాలు ఏదైతే ఉంటాయో, వాటి గురించి తరిబిదంతా కూడా ఈయనకు రాజుల ప్రజలను పెట్టే చెరసాలలో దొరుకుతుంది. Yes, there he was trained very well. అక్కడ చాలా బాగా తరబిదు పొందినాడు. And one day what has happened? ఒక రోజు ఏమైందండి? The training is over. ఆ తరబిదు అయిపోయింది. Now Joseph is ready. ఇప్పుడు యోసేపు సిద్ధంగా ఉన్నాడు. God is such a loving God. He never wanted to keep Joseph in that jail even one more day extra. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే యోసేపును తరబిదు అయిపోయిన తరువాత ఒక్క దినము కూడా ఎక్కువ అక్కడ ఉంచదలుచుకోలేదు. Yes, now he is ready. ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. Now how to take him to the palace? ఇప్పుడు రాజభవనంలోకి ఎలా తీసుకెళ్ళాలి? I will confuse the king with the dreams. ఇప్పుడు నేను ఈ కలలతోటి ఆ రాజుని కలవర పెడతాను. The Lord made the butler to forget Joseph for 2 years. దేవుడు ఈ పానదాయకుడు యోసేపుని మర్చిపోయేటట్టుగా 2 సంవత్సరాలు మర్చిపోయేటట్టుగా చేసినాడు. See how God works. దేవుడు ఎలా పనిచేస్తాడో గమనించండి. He gave dreams to this king. ఇప్పుడు ఈ రాజుకేమో దేవుడు కలలు ఇచ్చినాడు. And he arrested all the wisdom of the soothsayers of the country. అక్కడ ఉన్న మిగతా శకునగాండు వాళ్ళందరి యొక్క జ్ఞానాన్ని బంధించి పెట్టేసినాడు. Yes, what is this? Who can tell the answer for this? అయ్యో, ఈ కళకి భావము అసలు ఎవరు చెప్పగలరండి? All these days they were telling so many stories, this and that, and somehow they are getting their salary. ప్రతిరోజు కూడా ఏదో కథలు చెప్పుకుంటూ అన్ని మాటలు చెప్పుకుంటూ వాళ్ళు కావాల్సిన జీతం పొందుకుంటున్నారు. But on that particular day, అయితే ఆ ప్రత్యేకమైన దినము the Lord has arrested all the wisdom, all the imaginations of these soothsayers or sorcerers of Egypt. ఈ ఐగుప్తు రాజ్యంలో ఉన్న ఈ శకునగాండ్రేమి మిగతా మాంత్రికులేమి వీరందరి యొక్క జ్ఞానాన్ని దేవుడు బంధించి పెట్టేసినాడు. He confused Pharaoh one side. ఒక వైపేమో ఫరోని కలవరపరిచినాడు. And all these wise men of Egypt are in sorrow on the other side. ఈ రాజ్యంలో ఉన్న జ్ఞానవంతులు అనేవాళ్ళందరి యొక్క జ్ఞానాన్ని బంధించినాడు. Exactly at that moment he revived the memory of this butler. సరిగ్గా అదే సమయంలో ఈ పానదాయకుడికి జ్ఞాపకంలోనికి ఈ విషయాన్ని తీసుకొచ్చినాడు. There is a man in the prison. అదిగో చెరసాలలో ఒక వ్యక్తి He ఉన్నాడు. got that much courage even to tell to King Pharaoh. ఫరో రాజైన ఫరోకి కూడా చెప్పే ధైర్యం ఆయనకుంది. Brothers and sisters, how blessed are you and I? సహోదర సహోదరులారా, మీరు నేను కూడా ఎంత దీవించబడిన వారు. How minutely, how sensitively God works in your life and in my life and for us. అంటే ఎంత చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత సూక్ష్మంగా దేవుడు మీ జీవితాలలో నా జీవితాలలో ఆయన పనిచేస్తుంటాడు. That's why every step of a good man is guided by the Lord. అందుకనే వాక్యంలో చెప్పబడుతున్న మాట, నీతిమంతుని ప్రతి అడుగు దేవుడే స్థిరపరుస్తాడు. In our sight, మన దృష్టిలో when we see the life of Joseph, యోసేపు జీవితాన్ని మనం గమనించినప్పుడు always suffering by doing good. మంచి చేస్తూ ఉంటే కూడా ఎప్పుడు శ్రమ పడుతూనే ఉంటున్నాడు. He lost his mother when he was very small. ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడే తల్లిని కోల్పోయినాడు. And this 11th son of Jacob, who lived for 110 years, always suffering. 110 సంవత్సరాలు జీవించిన ఈ యాకోబు యొక్క 11వ సంతానము తన జీవిత కాలంలో అంతా కూడా ఆయన శ్రమ అనుభవిస్తూనే ఉండినాడు. The afflictions and the trials Joseph underwent are beyond our imagination. అసలు యోసేపు ఆయన వెళ్ళిన ఈ వేదన శ్రమ ఇవన్నీ కూడా మన ఊహకు అందనివి. Yes, remember, the hardships have never hardened his heart. అయితే గుర్తు పెట్టుకోండి, ఆయన పొందిన ఈ కఠినమైన పరిస్థితులు తన హృదయాన్ని మాత్రం కఠినపరచలేదు. When something happens in our life, how many times we will become hard-hearted towards God? మన జీవితాలలో ఇట్లాంటి కఠినమైన పరిస్థితులు ఎప్పుడైనా జరిగితే దేవుని పక్షంగా మనం ఎంత కఠినంగా అయిపోతాం. Oh, we complain so many times. చాలా సార్లు మనం ఫిర్యాదు చేస్తూ ఉంటాం. Recently one brother came, I think I told it earlier. కొన్ని దినాల క్రితమే ఒక సహోదరుడు వచ్చాడు, నేను ముందు కూడా చెప్పినట్టున్నాను. And he was so complaining against God. ఆయన దేవుడి మీదే ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. What has happened? ఏమైంది అన్నాను. I failed in the exam. నేను పరీక్షలో ఫెయిల్ అయ్యాను అన్నాడు.
you studied well, you wrote well, yet you failed means probably that may be the will of God, I said. అదే నువ్వు బాగా చదువుకొని ఉన్నావు, పరీక్షను కూడా బాగా రాశాను అన్నావు, అన్ని బాగా చేసి కూడా నువ్వు ఆ పరీక్ష తప్పేవు అంటే అది బహుశా దేవుని చిత్తం అదే ఉంటదేమో అని నేను అన్నాను. Don't worry, you try the next time, God may give some better chance. దాని గురించి ఏం బాధపడొద్దు, మరొకసారి ప్రయత్నించు, దేవుడు మళ్ళీ నీకు తరుణం ఇస్తాడన్నా. And then he said an answer, I was astonished. అయితే దానికి అతను ఇచ్చిన జవాబు నేను చాలా ఆశ్చర్యపడాను. నేను ఫెయిల్ అయ్యానని బాధపడతలేదన్నా. నేను ఫెయిల్ అయ్యానని బాధపడట్లేదు. అరే why you are feeling so sorry? అప్పుడు అనుకున్నాను అదేంటి మరి దేని గురించి బాధపడుతున్నాడు ఈయన. నేను ఫెయిల్ అయ్యాను బ్రదర్, నా దాంట్లో చూసి కాపీ కొట్టినాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు, దట్ ఈస్ మై బాధ. నేను ఫెయిల్ అయ్యాను పరీక్ష, గాని నన్ను కాపీ కొట్టుకున్నాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు, అది నా బాధ. He is copying my paper, he got first class and I failed. నా వెనకాల కూర్చొని ప్రతిరోజు కాపీ కొట్టిన ఆ వ్యక్తి పాస్ అయ్యాడు, నేను ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు, I failed. నేను ఫెయిల్ అయ్యాను. That is my question. అది నా ప్రశ్న. That is my complaint. అదే నా ఫిర్యాదు. So different complaints will be there. అంటే ఎన్నెన్నో ఫిర్యాదులు, కంప్లైంట్లు ఉంటాయి. But all the hardships in the life of Joseph never hardened his heart. అయితే యోసేపు పొందిన కఠినమైన పరిస్థితులు ఏవి కూడా తన హృదయాన్ని కఠినపరచలేదు. The riches and honor which he enjoyed never corrupted his character. ఆయన పొందుకున్న ఘనత గాని, ఆయన పొందుకున్న ఐశ్వర్యం గాని ఏది కూడా తన గుణశీలాన్ని మాత్రం చేర్చివేయలేదు. Generally riches and honor, generally they will spoil our character. సాధారణంగా ఐశ్వర్యము గాని, ఘనత గాని అవి మనకి కలిగినప్పుడు అవి మన గుణశీలాన్ని పాడు చేస్తాయి. Somebody need not give us 2 lakhs or 3 lakhs or 1 crore. మనకెవరో వచ్చి 2 లక్షలు 3 లక్షలు కోటి రూపాయలు ఇవ్వనవసరం లే. Suppose if they give us 5,000 rupees, వాళ్ళు వచ్చి కనుక మీకు 5,000 ఇస్తే the next day how it will change our life? అది మరుసటి రోజు మన జీవితాన్ని ఎలా మారుస్తాయి? In those 5,000 1,500 rupees high heels. ఆ 5,000లో 1,500 పెట్టి హై హీల్స్ కొనుక్కుంటారు. Then the nadaka also will be changing, isn't it? దాని తర్వాత 5,000 has changed your walk. ఆ హీల్స్ కొనుక్కొని నడక మారిపోయింది అంటే 5,000 చేతికొచ్చినాయో లేదో మన జీవితంలో నడకంతా మారిపోయింది. Riches will spoil a person. ఐశ్వర్యము, ధనము ఒక మనిషిని పాడు చేస్తాయి. Honor also will spoil a person. ఘనత కూడా ఒక మనిషిని పాడు చేస్తాయి. Yes, if you take him to a higher level. ఒకవేళ ఆయననే గనుక కొంచెం హెచ్చించి పెడితే, yes, the behavior will be changing. ఆయన ప్రవర్తన అంతా కూడా మారిపోతుంది. But the life of Joseph is a wonderful example. అయితే యోసేపు యొక్క జీవితం మనందరికీ కూడా అద్భుతమైన ఉదాహరణ. He enjoyed riches, he enjoyed honor, but his character was never corrupted. ఆయన ఐశ్వర్యాన్ని అనుభవించినాడు, ఆయన ఘనతను అనుభవించినాడు గాని ఆయన గుణశీలాన్ని ఎప్పుడూ కూడా ఆయన పాడు చేసుకోలేదు. He was never wavering in his faith. ఆయన విశ్వాసంలో ఎప్పుడు కూడా కలత చెందలేదు. What type of difficulties there beyond our imagination? ఆయన పొందిన శ్రమల గురించి ఆలోచించండి, అసలు మన ఊహకే అందవవి. His faith never wavered. అయినప్పటికీ కూడా ఆయన విశ్వాసము ఎప్పుడూ కూడా కలత చెందలేదు. Not only that, అంతేకాదు he never compromised in his faith. ఆయన విశ్వాసంలో ఎప్పుడూ రాజీ పడలేదు. Yes, many Christians, I know, in our offices or wherever we are working, many times we will compromise with the world. అవునండి, మీకు నాకు తెలిసిన అనేక మంది క్రైస్తవులు ఆఫీసులోన ఎక్కడున్నా గాని చాలా పరిస్థితుల్లో వారి విశ్వాసం గురించి వాళ్ళు రాజీ పడేవారుగా ఉంటున్నారు. He never fell from his faith. అయితే ఆయన విశ్వాసం నుంచి ఎప్పుడు కూడా కిందకి పడలేదు. Yes, he never complained, always step up and up. ఎప్పుడు కూడా ఎటువంటి ఫిర్యాదు చేయకుండా ఒక మెట్టు పైకి వెళ్తూ ఉండినాడు. Let him be in any place. ఏ ప్రదేశంలో స్థలంలో ఉన్నప్పటికీ కూడా different places he was there. వేరు ప్రదేశాల్లో ఆయన ఉండినాడు. Parents house, ఆ తల్లిదండ్రుల గృహంలో ఉన్నాడు. and also in Potiphar's house, పోతీఫర్ ఇంట్లో ఉండినాడు. in the prison house, ఆ చెరసాలలో ఉండినాడు. Pharaoh's house, ఫరో ఇంట్లో ఉండినాడు. places are changing. ఈ ప్రదేశాలన్నీ కూడా మారుతూ ఉండినాయి. people before whom he is standing, they are changing. ఆయన ఎవరి ముందైతే నిల్చుంటున్నారో వారందరూ కూడా మారిపోతూ in the ఉంటున్నారు. parents house, Jacob and his children, తన తల్లిదండ్రుల గృహంలో అయితే యాకోబు తన పిల్లలు, and in the Potiphar's house, Potiphar's wife and
other fellow servants. పోతిఫరు ఇంట్లో పోతిఫరు భార్య ఉండింది, మిగతా సేవకులు దాసులు ఉండినారు. Prison house, different colleagues are there. ఆ చెరసాలలో ఏమో మిగతా నేరస్తులు ఉండినారు. And in the Pharaoh's house we know all officials were there. అయితే ఫరో ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అంత ఉన్నతమైన అధికారులతో ఉండినాడు. Places are changing. స్థలాలన్నీ మారుతుండినాయి. People before whom he is standing are changing. ఎవరి ముందైతే నిల్చుంటున్నారో ఆ ప్రజలంతా కూడా మారుతుండినారు. His position is changing. ఆయన స్థాయి కూడా మారుతుండింది. In the parents' house he is a pampered child. తల్లిదండ్రుల ఇంట్లో చాలా గారాబంగా ఉండిన బాలుడు. And whereas in Potiphar's house he is the slave. అయితే పోతిఫర్ ఇంట్లో ఆయన ఒక బానిస. And whereas in the prison he is a prisoner. అయితే ఒక చెరసాలలో ఆయన ఒక ఖైదీ. But in Pharaoh's palace he is second in command in the whole country. అయితే ఫరో రాజభవనంలో దేశంలోనే అధికారంలో ఉండే వ్యక్తికి రెండో స్థానంలో ఉండినాడు. Places are changing. స్థలాలన్నీ మారుతుండినాయి. People are changing. ప్రజలు మారుతుండినారు. His position is changing. తన స్థాయి మారుతుండింది. One thing is not changing. ఒక్క విషయం మారట్లేదు. His fellowship with God was unchanged. దేవునితోటి తను కలిగి ఉంటున్న సహవాసము మారట్లేదు. That's why God always intervened in his life in the right time without even 1 second delay. అందుకనే సరి అయిన సమయంలో దేవుడు ప్రతి విషయంలో కూడా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా జోక్యం చేసుకున్నాడు. That's why when Moses was writing the book of Genesis, అందుకనే మోషే ఆదికాండము ఈ గ్రంథం రాస్తున్నప్పుడు when he started writing about Joseph, he concluded with Joseph. He never wanted to write about any other person. ఈ యోసేపు గురించి రాయడం ఆరంభించినప్పుడు ఇంకా యోసేపుతోటే ముగించేసినాడు. ఇంకో వ్యక్తి గురించి ఆయన రాయదలుచుకోలేదు. Yes, nearly 419 verses in 13 chapters Moses allotted to Joseph. 13 అధ్యాయాల్లో 419 వచనాలలో ఈ మోషే భక్తుడు ఈ యోసేపు గురించిన చరిత్ర రాయడానికి కేటాయించినాడు. Brothers and sisters, సహోదర సహోదరులారా, yes, the second reason why God has given dreams to Pharaoh is God wanted to elevate this righteous child Joseph not to the second level or third level or fourth level, to the top level. అవునండి, దేవుడు ఇక్కడ ఫరోకి కళ ఎందుకు ఇచ్చాడు అన్నదానికి రెండవ కారణము ఈ యోసేపును హెచ్చించడానికి. అంటే ఏదో ఒక స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయిలో కాదు, చాలా ఉన్నతంగా హెచ్చించడానికి ఈ కళని ఫరోకి ఇచ్చినాడు. Pharaoh very openly told. ఫరో చాలా విపులంగా చెప్పేసినాడు, బహిరంగంగా చెప్పినాడు. I am just sitting on the chair. People may think otherwise, only chair is mine. I am the chairman, that's all. ఆయన అన్నాడు కదా, నేను సింహాసనం మీద ఈ కుర్చీలో కూర్చున్నాను. మీరు బహుశా ఇంకా ఏమేమో అనుకుంటున్నారేమో గాని నేను కేవలం కుర్చీలో ఆసనం మీద ఆసీనుడైన వాడు మాత్రమే. Everybody has to go to Joseph. ప్రతి ఒక్కరూ కూడా యోసేపు దగ్గరికే వెళ్ళాలి. Yes, positionally Pharaoh is number 1. Practically Joseph is number 1. స్థాయిల గురించి చూసుకుంటే ఫరో ఏమో మొదటి స్థానంలో ఉన్నాడు, కానీ క్రియాపూర్వకంగా ప్రతి పని జరిగించేది మాత్రము యోసేపే. From this we can understand one truth. దీని నుంచి మనం ఒక సత్యాన్ని గ్రహిస్తున్నాం. If you are a child of God, మీరు గనక దేవుని బిడ్డ అయితే, if you are going through troubles, మీరు like Joseph, may not be that much intensity, maybe some degree or other. యోసేపు వంటి శ్రమల గుండా, అంటే యోసేపు పొందినంత స్థాయిలో శ్రమలు కాకపోయినప్పటికీ కొన్ని శ్రమలు, సమస్యల గుండా మీరు వెళ్తున్నట్లయితే you may be worrying. మీరు చింతిస్తూ ఉండొచ్చు. Yes, when I am going to get a job, నేను ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, when I am going to get married, నాకు ఎప్పుడు పెళ్లి అవుతుంది, when I am going to have children, నాకు ఎప్పుడు పిల్లలు అవుతారు, when I am going to get the degree, నా చేతికి డిగ్రీ ఎప్పుడు how long వస్తుంది, I have to suffer with this disease. ఇటువంటి అనారోగ్యము, రోగముతోటి ఎంతకాలము బాధపడాలి. Innumerable questions may be there in your mind. అసంఖ్యాకమైన, అసలు సంఖ్యకి అందని అన్ని ప్రశ్నలు మీ More than your questions and my questions, Joseph was having many questions in his mind. మీ ప్రశ్నలకు నా ప్రశ్నలు అన్ని కలిపినా సరే యోసేపుకున్న ప్రశ్నలు అవి ఇంకా ఎక్కువ. Why I am suffering like this? అయ్యో, ఇలాగెందుకు నేను శ్రమ What పడుతున్నాను, mistake I have committed? నేను చేసిన తప్పేంటి? But from the life of Joseph, అయితే యోసేపు యొక్క జీవితం what a నుంచి wonderful encouragement to you and to me. ఎంత అద్భుతమైన ప్రోత్సాహం మనం పొందుకుంటున్నాం. When the time is over, God will not allow you to suffer even 1 minute more. ఆ సమయమే కనుక సంపూర్ణమైనప్పుడు దేవుడు ఒక్క సెకండ్ కూడా ఈ యోసేపును
మళ్ళీ ఆ శ్రమ గుండా తీసుకువెళ్ళలేదు. He will not allow you to suffer. ఆ విధంగా మీరు శ్రమ పొందడానికి దేవుడు అనుమతించడు. Yes, according to the God's timetable, if the time is over, God will turn the world upside down to see you in the top position. దేవుని దైవికమైన ప్రణాళిక చొప్పున, ఆయన కాల నిర్ణయం చొప్పున ఎప్పుడైతే మీ సమయం సంపూర్ణమవుతుందో వెంటనే ఆ స్థానం నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. Yes, for that. అందుకనే దాని నిమిత్తమే You and I must maintain our testimony. మీరు నేను కూడా మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. Things may be changing. పరిస్థితులు మారుతూ Today ఉండొచ్చు. you are rich, tomorrow you may become poor. ఈ రోజు మీరు ధనికులై ఉండొచ్చు, రేపు బహుశా Today you are in బీదవారైపోతారు. India, tomorrow you may be in America or Australia. ఈ రోజు ఇండియాలో ఉన్నారు, రేపు అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా కూడా వెళ్ళొచ్చు. Today you are so healthy, tomorrow maybe some disease may come. ఈ రోజు చాలా ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నారు, రేపేమో రోగం వచ్చింది. Whatever may be the situation, పరిస్థితి ఏమైనప్పటికీ సరే never lose your testimony and the fellowship with God. మీ సాక్ష్యమునేమి, దేవునితో మీ సహవాస సంబంధాన్నేమి దానిని పోగొట్టుకోవద్దు. As a child of God, there is no room for discouragement. దేవుని బిడ్డగా నిరుత్సాహానికి అసలు తావు లేదు. Yes, before Jacob came, God paved the way in Egypt. Before this man Joseph went to the prison, everything is arranged there. Already some prisoners are there. అవునండి, ఐగుప్తు రాజ్యంలోకి యాకోబు రాకముందే దేవుడు మార్గము సరళము చేసినాడు. ఇంకా యోసేపు చెరసాలలోకి రాకముందే దేవుడు ఆయన కొరకు కొంతమందిని సిద్ధపరిచి ఉంచినాడు. All these days, probably those sorcerers, those soothsayers, they may be answering or interpreting the dreams of Pharaoh. We do not know. Nothing is written in the Bible. But on that day, even they lifted up their hands. That's all. We cannot do this. ఆ రోజు వరకు కూడా చాలా సార్లు అక్కడ ఉన్న ఈ శకునగాండ్రు గాని, మాంత్రికులు గాని, ఈ కళల భావాలు చెప్పేవాళ్ళు గాని, వాళ్ళకున్న తెలివితోటి ఎన్నో కథలు చెప్పి, ఎన్నో కళలకు భావాలు చెప్పి చెప్తూ ఉండినప్పటికీ కూడా ఆ పలానా రోజున వారు ఏమీ చెప్పలేకపోయినా How God intervened in the lives of so many people for one man. ఒక్క వ్యక్తి యోసేపు గురించి దేవుడు అనేక మంది ప్రజల జీవితాల్లో ఎలా జోక్యం చేసుకున్నాడో గమనించండి. ఫరోకి కలవరం ఏర్పడింది. The minds and the guesses of all the wise men is totally it became blind. అక్కడ ఉన్న జ్ఞానుల యొక్క జ్ఞానము ఆ దినము సంపూర్ణంగా పూర్తిగా బంధించబడి వాళ్ళు అజ్ఞానులుగా అయిపోయినారు. And suddenly the butler's memory was revived. అకస్మాత్తుగా పానదాయకుని యొక్క జ్ఞాపకంలోనికి ఈ విషయం గుర్తుకు తేబడింది. God will turn the world upside down for one blood-born child. దేవుని ప్రశస్తమైన రక్తము చేత కొనబడిన ఒక్క బిడ్డ కోసము దేవుడు లోకాన్ని తలక్రిందులుగా చేస్తాడు. Only for one man, Joseph. ఆ ఒక్క వ్యక్తి యోసేపు గురించి. To be frank, one prisoner Joseph. మీతోటి అసలు వేరే మాటలో చెప్పాలి అంటే ఖైదీ అయిన యోసేపు గురించి. God turned the world upside down. దేవుడు లోకాన్నే తలక్రిందులుగా చేసినాడు. Reason being, he maintained his fellowship, an unwavering fellowship, and maintained his upright testimony till the end. దానికి కారణం ఏంటి అంటే దేవునితో ఆయన కలిగి ఉన్న సహవాసము. ఎప్పుడు ఎడతెగని ఆ సహవాసాన్ని తను కాపాడుకుంటూ ఉండినాడు, తన సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ ఉండినాడు. Today so many things may be happening in your life just to oscillate your faith. ఈ రోజు ఈ దినాలలో బహుశా మీ జీవితంలో కూడా ఆయా పరిస్థితులు మీ విశ్వాసాన్ని కలిచివేస్తూ ఉండవచ్చు. How long? అయితే ఎంతకాలం? How long? ఎంతకాలం? What mistake I have committed? నేను ఏ తప్పు చేశాను? Why even the unbelievers are in a better position than me? అయ్యో, నాకంటే అవిశ్వాసులే ఇంకా మంచి పదవుల్లో ఉన్నారు కదా. I studied and I wrote very well. I failed. The other fellow who copied, he got first class. Maybe you may be worrying with that. నేను చదువుకొని పరీక్ష మంచిగా రాస్తే నేను ఫెయిల్ అయ్యాను, నాదో నుంచి కాపీ కొట్టిన ఆ వ్యక్తి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని దాని గురించి మీరు చింతపడుతూ ఉంటారు. Many questions are there in your mind. ఇలాంటి అనేకమైన చాలా ప్రశ్నలు మీ మనసులో ఉండొచ్చు. With the authority of the word of God and from the exemplary life of Joseph, one thing I can say, God is still on the throne. దేవుని వాక్యపు అధికారముతోటి, అంతేకాకుండా యోసేపు జీవితం యొక్క ఉదాహరణ తీసుకొని మీకు చెప్పేది ఏంటి అంటే మన దేవుడు ఇంకా సింహాసనాసీనుడై ఉన్నాడు. There is no room for discouragement. If his training period or his time is over, the next moment totally you wonder, everybody wonders. దానికి ఎటువంటి సందేహము లేదు.
ఎప్పుడైతే ఆయన నిర్ణయించిన కాలము, మన తర్బీదు కాలము, మన పరిశోధన పరీక్షా కాలము అయిపోతూ ఉంటుందో వెంటనే దేవుడు మనల్ని విడిపించేవాడిగా ఉంటున్నాడు. Yes, wonderful lesson. అవునండి, ఇది చాలా మంచి పాఠం. The second purpose for which God has given dreams to Pharaoh is to elevate Joseph. ఫరోకి దేవుడు కళ ఎందుకు ఇచ్చాడు అన్నదానికి రెండవ కారణము యోసేపును హెచ్చించడానికి. Yes, don't get discouraged. అవునండి, మీరు నిరుత్సాహము I చెందవద్దు. do not know your problem. మీ సమస్య ఏంటో నాకు తెలియదు. Maybe health problem. బహుశా ఆరోగ్యపరమైన Maybe సమస్య any kind of problem. అయితే ఎటువంటి సమస్య అయినప్పటికీ Yes, there is an answer for that with the Lord. అయితే ప్రభువు దగ్గర దాని కొరకు సమాధానం ఉంది. He will not delay. ఆయన జవాబు ఆయన ఆలస్యం చేయడు. Yes, he will not delay in meeting your need. మీ యొక్క అవసరతను తీర్చడానికి ఆయన ఆలస్యం చేయడు. But the only thing is he will work according to his timetable, not according to our anxiety. అయితే మనం గుర్తించవలసిన సంగతి ఏంటి అంటే ఆయన తన ప్రణాళిక చొప్పున తన కాలగమనంలో చేస్తాడు గాని మనకి ఉన్న కలవరం